హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒక అక్క మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ అయితే అమలాపురంలో. సో మేము 5 days ముందే వెళ్ళాం అమలాపురంకి. అక్కడ ఉండడానికి హోటల్స్ అవి కాకుండా ఒక హౌస్ రెంట్కి తీసుకున్నారనమాట. పెద్దవాళ్ళు ప్లాన్ చేసుకునే షెడ్యూల్ అంతా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. సో మేము ఖాళీగా ఉండకుండా ఊరికే హోమ్ టూర్ అయితే చేసామన్నమాట. మాతో పాటు మీరు చూడండి. వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి కట్టే ఇడ్లీ అనేది పంపించారు. ఇక్కడ ఫేమస్ అంట గైస్. ఇదైతే ఒక బెడ్రూమ్ అనమాట. అంటే ఇల్లు ఊరికే రెంట్కి తీసుకున్నారు మేము ఉన్న రోజులు వాడడానికి. సో ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఇది ఇచ్చారు. అండ్ ఇక్కడ మా కోసం ఒక మిర్రర్ కూడా ఉంది. ఇటు వస్తే ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి అంతే. మా లగేజ్ ఇదే కాదు, ఇంకా చాలా ఉంది, వేరే దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఇవి మా హ్యాండ్ బ్యాగ్స్. ఇప్పుడు వేరే బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వస్తే పక్కనే వేరే వాళ్ళ హౌస్ ఉంది గైస్. చాలా బాగుంది, చాలా మంచిగా చెట్లన్నీ పెంచారు. ఇక్కడున్న ప్రతి హౌస్లో ఇట్లా ఏదో ఒక చెట్లు పెంచుతూనే ఉన్నారు. వీళ్ళు మాత్రం చాలా ఎక్కువ పెంచారనమాట. వీళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల మాకైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ లేచి చూడగానే, నైట్ వెళ్ళాం మేము, వెళ్ళింది నైట్ అనమాట. ఇంకా అప్పుడు ఏం చూడలేదు. మార్నింగ్ లేచి చూడగానే చాలా మంచిగా అనిపించింది. అక్కడేమో ఒక చిన్న బోర్ కూడా ఉంది, మంచిగా చెట్ల కోసం అనుకుంటా. ములక్కాయ చెట్టు, జామకాయ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి గైస్. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఒక 2 అంకుల్స్ వచ్చారనమాట. అన్ని వెజిటేబుల్స్ అన్నీ కోసుకొని వెళ్ళారు. అప్పుడు కూడా నేను వీడియో తీసాను, చూపిస్తానులేండి. అలా మనం కింద నుంచి పైకి వస్తే మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఉందన్నమాట. అక్కడ ఓనర్స్ ఉంటారు. సో ఈ ఫ్లోర్ కూడా యాస్టీస్ కింద చూపించినట్టే ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే మళ్ళీ ఇటు ఎదురుగా బనానా చెట్టు, కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. మనం వచ్చింది ఇందాక అదే అనమాట రూట్. ఇందాక మనం వచ్చాం కదా, ఆ రూట్లో నుంచి మనం వచ్చాము. బనానా చెట్టు ఉంది కానీ దానికైతే ఖాళీ అయితే ఏం లేవు. ఇదంతా ఖాళీ ప్లేస్. మ్యాంగో గైస్. ఇలా పైకి వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ కింద ఫ్లోర్ లానే అనమాట. ఎంటర్ అవ్వగానే హాల్, కిచెన్, నార్మల్ కిచెన్ అండ్ బెడ్రూమ్. కరెంట్ లేదు గైస్, సారీ. ఇక్కడ ఈ రూమ్లో మాత్రం ఒక బెడ్ ఉందన్నమాట. కింద లేదు కదా, ఇక్కడ బెడ్ ఉంది. అండ్ ఇక్కడ హ్యాస్టీస్ లగేజ్, మిర్రర్ అండ్ అక్క. ఇంకా ఇదంతా బయట సేమ్. ఇక్కడ ఒకటే ఉందిలే వాష్రూమ్, కింద 2 ఉన్నాయి కదా. ఇందాక చెప్పాను కదా గోరింటాకు చెట్టు, అరటికాయ చెట్లు చూడండి ఎంత బాగా పెంచారో వీళ్ళు. మోస్ట్ బ్యూటిఫుల్ హౌస్. అండ్ అక్క ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంకా వచ్చే చుట్టాల కోసం రూమ్స్ చూడడానికి అని వెళ్ళాము. దారిలో ఈ హౌస్ కనిపించింది, చాలా బాగుంది. ఇంకా రూమ్స్ చూసేసి అక్కడే పక్కనే ఒక మినీ గోదావరి వ్యూ పాయింట్ అని ఒకటి ఉందన్నమాట. అది చూడడానికి అని వెళ్ళాము. మేము వెళ్ళింది పెద్దవాళ్ళతో, అంటే 2 నానమ్మలతో వెళ్ళామన్నమాట. సో అప్పుడు గోదావరి ఎక్కువ ఫ్లో అవుతుంది అని చెప్పి ఇంకా వెళ్ళనీలేదనమాట. ఇక్కడైతే మా బోట్ రైడింగ్ ఉందన్నమాట. 100 రూపీస్ అంట. నేను నెక్స్ట్ వ్లాగ్లో బోట్ రైడ్ చేశాను, అది చూపిస్తాను. ఇంకా ఈ ప్లేస్ అంతా గుర్తుపెట్టుకోండి గైస్. ఈరోజు ఈ ప్లేస్ అంతా పార్క్లా కనిపిస్తుంది కదా. నేను బోట్ రైడ్కి వెళ్ళిన రోజు ఆ ప్లేస్ అంతా మునిగిపోయిందనమాట వరద వల్ల. ఇంకా నెక్స్ట్ డే అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అయితే అక్క వాళ్ళతో పాటు మేము వెళ్ళాము. ఇంకా చాలా మేమున్న ఇంటికి ఒక 1 hour డిస్టెన్స్లో అనమాట. దారి మొత్తం చాలా చాలా బాగుంది గైస్. అన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఫుల్ గ్రీనరీ అనమాట. ఇంకా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఇంకా గ్యాప్లో మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఆ రోజైతే ఈవినింగ్ సన్సెట్ అస్సలు మంచిగా లేదు. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా ఓన్లీ 2 minutes వచ్చి వెళ్ళిపోయాడు. ఆ 2 minutesలోనే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. అంతే కదా, సన్సెట్ని సన్రైజ్ని మనం అస్సలు నమ్ముకోలేము ఫోటో షూటింగ్స్ అప్పుడు. నాతో పాటు ఉన్న అక్క నా బీటెక్ కాలేజ్లో నా సీనియర్ అనమాట, సేమ్ డిపార్ట్మెంట్. మాకు అసలు అక్కడ పరిచయం కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే అక్క పరిచయం అయిందనమాట. మేము 4:35కి అలా వెళ్ళాము. ఇంకా 7 వరకు అలా షూట్ జరుగుతూనే ఉంది. ఇంకా షూట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యామన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేము లేచే వరకు డెకరేషన్ అంతా చేసేసి వెళ్ళిపోయారు కూడా. ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ అనమాట. ఇంకా పెళ్ళికి ముందు ఫంక్షన్స్ ఉంటాయి కదా, పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో చేయాల్సినవి, అవన్నీ మేము ఇంకా అమలాపురంలోనే ఇల్లు తీసుకున్నాం కదా, అక్కడే జరిగాయి అనమాట. వీళ్ళంతా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇంకా అక్కడ నుంచి ఆ రోజు నైట్ మేము కళ్యాణ మండపంకి వెళ్ళిపోయాము. ఇంకా పొద్దున్నే లేసి అన్నీ సెట్ చేసుకుంటున్నాం అనమాట.
నేను, అక్క, ఇంకా పెళ్ళికూతురు అక్క, ఇంకా అక్కడ మండపంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా ఏదో విచిత్రమైన ఇడ్లీ పెట్టారు. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వెళ్ళి రెడీ అయిపోయామన్నమాట. మనం ఎంత రెడీగా పెట్టుకున్నా ఎన్ని అనుకున్నా కానీ దట్ లాస్ట్ మినిట్ హడావిడి ఈజ్ మ్యాండేటరీ గైస్. ఇంకా మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము తినడానికి అని చెప్పి వెళ్ళాము. చాలా వెరైటీస్ పెట్టారు, చాలా బాగా పెట్టారు. కొత్తగా ట్రై చేద్దాం అన్ని ఇష్టం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రాజమండ్రి వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి ఫుడ్ బాగుంటుంది, మర్యాద ఎక్కువ అంటారు కదా, అలాగనమాట. ఇంకా తినేసి ఇంకా రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, అందరితో మాట్లాడుకుంటూ ఫొటోస్ అవి ఇవి దిగామన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే గాయస్. పార్ట్ 2 ఉంది, నేను బోట్ రైడింగ్కి వెళ్ళింది, అది నేను పార్ట్ 2లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే, అత్తరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే. బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే.